ఇంట్లో పిల్లలు మొండిగా ఉండడం, ఎవరి మాట వినకపోవడం, భోజనం చేయకపోవడం, ఏ పని చేయకపోవడం, కొంచెం పెద్దయ్యాక కూడా కాలేజీకి వెళ్ళకపోవడం, ఎవరి మాట వినకుండా మొండి అయిపోవడం, ఇలాంటివి ఉన్నప్పుడు ఈ పిల్లవాడిని కంపల్సరీ డాక్టర్ దగ్గరికి మీరు కనుక అలాగా పిల్లల్ని డాక్టర్ దగ్గర చూపించకపోతే మీరు కూర్చున్న కొమ్మని మీరే నరుక్కున్నట్టు అయిపోతుంది. ఆ పిల్లవాడు ఎదిగి తల్లిదండ్రులను చూడవలసిన బాధ్యత ఆ పిల్లవాడికి. కానీ మీరు అతిగారం వలన ఆడికి ఏం చెప్తే అది విని ఆడి ఏం కావాలంటే అది కొనిచ్చేయడం వలన చెడిపోతుంది. సో ఎప్పుడైనా సరే మాట వింటలేదు పిల్లలు అంటే వెంటనే డాక్టర్ని కలవండి, హోమియోపతి డాక్టర్ని కలవండి. మనసు మార్చే మందులు ఉంటాయి పిల్లలకి కాదు పెద్దలకి కూడా. ఆ మనసు మార్చే మందుల్ని వాడండి. వాడినప్పుడు మీ జీవితం బాగుంటుంది. వాడు వినట్లేదు, వాడు అంతే, వయసు వచ్చాక మారతాడు అంటారు కొంతమంది. మారడండి, ఎప్పటికీ మారడు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. వయసు వచ్చిన తర్వాత అస్సలు మారడు. నేను ముందే చెప్తున్నాను, మొక్క ఏమున్నది మాన ఏమున్నా. మన పిల్లల్ని ఏం చేయాలనేది మన చేతిలో ఉంటుంది. అది గమనించుకొని మీరు పిల్లల అభివృద్ధి, మీ కుటుంబ అభివృద్ధి ఎలా ఉండాలనేది మీ చేతిలో ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.